మన శరీరంలో నాలుక చాలా చిన్న భాగం. ఇది ఎలాంటి భాగము అంటే దీనికి నరము ఉండదు మరియు ఎముక ఉండదు. కానీ ఈ చిన్న భాగం ద్వారా అనేక సంబంధాలు తెగిపోతూ ఉంటాయి, అనేక స్నేహాలు విడిపోతూ ఉంటాయి. చాలామంది మిత్రులుగా ఉన్నవారు శత్రువులు అయిపోతూ ఉంటారు. నాలుక ఎప్పటి వరకైతే అదుపులో ఉంటుందో అప్పటి వరకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవు. దాని ద్వారా ఒకరికి మరొకరి ద్వారా, మరొకరికి ఇంకొకరి ద్వారా నష్టం చేకూరుస్తూ ఉంటుంది, ఇబ్బంది పడవలసి వస్తుంది. అల్లాహు అక్బర్. ఈ నాలుక చాలా చిన్నగా ఉంది, కానీ దీని ద్వారానే ఒక మనిషి విశ్వాసి అవుతాడు. ఈ నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారానే ఒక మనిషి కాఫిర్ అయిపోతాడు, తిరస్కారి అయిపోతాడు, మరొక మనిషి ముష్రిక్ అయిపోతాడు. ఈ నాలుక ద్వారా వచ్చే మాటల ద్వారా. అల్లాహు